ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల విషయంలో అవగాహన కుదిరింది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటు, కేటాయింపులపై దాదాపు 8.5 గంటల పాటు చర్చ జరిగింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. బీజేపీ, జనసేనకు 31 అసెంబ్లీ అలాగే 8 పార్లమెంటు స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ అలాగే 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 సీట్లకే పరిమితం కావడంతో క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. 24 సీట్లలో 3 సీట్లు వదులుకోవడంతో కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జనసేనాని తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా తొలి జాబితా ప్రకటించిన సమయంలో జనసేన 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి చర్చల్లో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలిచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కానీ నిన్న చంద్రబాబు నివాసంలో 3 పార్టీలకు చెందిన కీలక నేతలు సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. తమకున్న ఓటు బ్యాంకు ప్రకారం సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. బీజేపీకి అదనంగా మరొక 4 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. ఈ 4గింటిలో 3 జనసేన, 1 టీడీపీ వదులుకుంటున్నాయి. దీంతో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితమైంది.